కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో ల్యాబ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించసాగారు. పారామెడికల్ స్టూడెంట్స్ కు గత కొద్ది కాలంగా ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులపై ప్రిన్సిపల్ కి ఇప్పటికే 50 మంది స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజీలో ల్యాబ్ అటెండెంట్ గా ఇతను పనిచేస్తున్నాడు. క్లాసులో ఉండగా విద్యార్థుల వద్దకు వచ్చి అసభ్యకరమైనటువంటి ఫోటోలు తీశాడట. సో తర్వాత ఆ ఫోటోలు వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఈ వ్యక్తి. విషయం ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను, మార్కులు తక్కువ వేస్తానంటూ కూడా అందరినీ కూడా మానసికంగా హింసిస్తున్నాడు అంటూ విద్యార్థులందరూ కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు ఇతని ఆకృత్యాలకు బలయ్యారట ఇప్పటిదాకా. సో ప్రతిరోజు మద్యం తాగి మరీ డ్యూటీకి వచ్చేవాడు. ఆ తర్వాత స్టూడెంట్స్తో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడని చెప్పి తెలుస్తోంది. ఈ కళ్యాణ్ చక్రవర్తి అనేటటువంటి వ్యక్తికి సహకరించారు మరొక సిబ్బందిలో భాగమైనటువంటి జిమ్మి, ప్రసాద్, గోపాలకృష్ణ అనే 3 వ్యక్తులు. సో ఈ విద్యార్థుల ఫిర్యాదు ఏదైతే ఉందో అది స్వీకరించిన తర్వాత 10 మందితో వెంటనే కాలేజీ యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్ను విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులందరూ కూడా చాలా లోతుగా ఈ విషయంపై విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. తగు చర్యలు చేపడతామని కూడా వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.